హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పీవీసీ ఆధార్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీరు ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో మై ఆధార్ యొక్క వెబ్సైట్ అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ చేసి మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. నేను యూపీఐ త్రూ అయితే పే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయింది. మనం పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ అయితే మనకు డౌన్లోడ్ అయింది. ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ద్వారా కూడా మనం పీవీసీ ఆధార్ యొక్క స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్లో ఎక్కడి వరకు వచ్చింది, మనకి ఎప్పుడు రీచ్ అవుతుంది, ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం గూగుల్లో పీవీసీ ఆధార్ స్టేటస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్లో ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు డీటెయిల్స్ అయితే వచ్చాయి. మన యొక్క కరెంట్ స్టేటస్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఉంది. డేట్ ఆఫ్ డిస్పాచ్ అంటే ఎప్పుడైతే మనకి పోస్ట్ చేస్తాడో మనకి ఆ డేట్ వస్తుంది. తర్వాత నుంచి మనకి స్పీడ్ పోస్ట్ యొక్క ట్రాకింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాడా, ఆ ట్రాకింగ్ నెంబర్తో మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. పీవీసీ ఆధార్ కార్డు బుక్ చేసుకొని దాని యొక్క స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.